హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్‌మ్యాన్ ఛానల్. ఈ వీడియోలో మనం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితి తెలుసుకుందాం. అలానే రానున్న రోజుల్లో మనకి వాతావరణం ఎలా ఉండబోతోంది, వర్షాలు ఏమైనా ఉండే అవకాశం ఉందా? ప్రస్తుతం మనం గత వారంలో చూసుకుంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, అదేవిధంగా రాయలసీమ, కోస్తాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే మనకి అకాల వర్షాలన్నీ కురవడం జరిగింది మనం చెప్పిన విధంగానే. సో ప్రస్తుతం మళ్ళీ మనకి అకాల వర్షాలు తగ్గిపోయి ప్రస్తుతం మళ్ళీ మనకి ఎండలు అనేవి స్టార్ట్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలు గత 2 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు అన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో రానున్న 3 రోజుల వరకు కూడా ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి ఏప్రిల్ 4వ తారీఖు తర్వాత, ముఖ్యంగా ఏప్రిల్ 3 లేదా 4వ తారీఖు తర్వాత మరలా మనకి వర్షాలు ఉండే అవకాశం అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. సో ఈ వర్షాల గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా బంగాళాఖాతంలో కూడా ఒక అల్పపీడన ప్రాంతం లేదా ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. దాని గురించి కూడా వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి ఈ వీడియో చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియో అయితే స్టార్ట్ చేసుకుందామండి. సో ప్రస్తుతం మనం శాటిలైట్ ఇమేజ్ ఒకసారి చూసుకున్నట్లయితే ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటుగా భారతదేశం మొత్తం కూడా మనకి ఎక్కడ కూడా వర్షాలు లేని పరిస్థితి కనిపిస్తుంది. అన్ని ప్రాంతాల్లో అధిక వేడి ఉక్కపోత అనేది ప్రస్తుతం మనకి ఉపగ్రహ చిత్రం ద్వారా మనం చూసుకుంటున్నాం. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రానున్న 3 రోజుల పాటు ఉష్ణోగ్రతల తీవ్రత ఏ విధంగా ఉండబోతోంది అంటే ఈ రోజు వచ్చేసి 27వ తారీఖు, 28, అలానే 29 అప్ టు 30, 31 తారీఖు వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. సో ఎండ తీవ్రత చాలా అధికంగా ఉంటుందన్న వృద్ధులు, చిన్నపిల్లలు కూడా మధ్యాహ్న సమయంలో ఇంట్లోనే ఉండండి. ఎక్కువగా బయట తిరిగే అవకాశాలు, బయట తిరిగే పనులు ఏమైనా ఉంటే రద్దు చేసుకోండి. సో ప్రస్తుతం చూసుకుంటే మనము రానున్న 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మనకి రాయలసీమ జిల్లాలు అంటే ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, కడప జిల్లా, అదేవిధంగా అన్నమయ్య జిల్లాతో పాటుగా చిత్తూరు, తిరుపతి జిల్లాలు, అనంతపురం జిల్లాల్లో మనకి అధిక ఉష్ణోగ్రతలు అంటే దాదాపు చాలా ప్రాంతాల్లో మనకి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో 42 వరకు కూడా రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, కడపలో మనకి వెళ్ళే అవకాశం ఉంది. దాంతో పాటుగా మనకి కోస్తా భాగాలైన పల్నాడు, ప్రకాశం, అదేవిధంగా విజయవాడ, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరుతో పాటుగా మనకి ఏలూరు, పార్వతీపురం, మన్యం జిల్లా, విజయనగరం జిల్లాల్లో కూడా మనకి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంది. దాంతో పాటుగా మనకి తెలంగాణ జిల్లాల్లో కూడా అంటే అటు ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, తూర్పు తెలంగాణ జిల్లాలో సూర్యాపేట, ఇంకా మనకి యాదాద్రి, భువనగిరి, అలానే హైదరాబాద్లో కూడా మనకి ఉష్ణోగ్రత చాలా అధికంగా ఉండే అవకాశం అయితే రానున్న రోజుల్లో మనకి కనిపిస్తుందండి వచ్చే 3 రోజుల్లో. సో ఇది ఈ పక్క ఉష్ణోగ్రతలు ఇలా పెరుగుతూ పోతూ ఉంటే మనకి ఇంకొక పక్క ఏప్రిల్ 4వ తారీఖు అంటే ముఖ్యంగా ఏప్రిల్ మొదటి వారం అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి ఈ ఆదివారం వచ్చే సోమవారం నాటికి ఈ నెల అయితే ముగుస్తోంది 30, 31 తారీఖు కల్లా. కానీ మనకి ఏదైతే ఏప్రిల్ మొదటి వారం మనకి ఏప్రిల్ 4వ తారీఖు ఆ టైం కల్లా మనకి బంగాళాఖాతంలో ముఖ్యంగా దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతం అంటాము, సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్, ముఖ్యంగా మనకి అండమాన్ ప్రాంతంలో ఇక్కడ నేను పిక్చర్లో పెట్టిన విధంగా అండమాన్ సమీపంలో కొంచెం అండమాన్కి తూర్పున మనకు ఒక బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. సో ఈ అల్పపీడన ప్రభావంతో మనకి కాస్తంత మనకి గాలులు అనేవి మళ్ళీ అనిశ్చిత కలుగుతుంది. ఏదైతే మనకి భూమండలం మీద వీస్తున్న గాలులు, ఏదైతే మనకి అట్మాస్ఫియరిక్ ఇన్స్టాబిలిటీ అనేది ఉండే అవకాశం ఉంది. గాలుల దిశ అనేది మళ్ళీ మారుతూ మనకి వర్షాలు అనేవి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దాని ప్రభావంతో మళ్ళీ మనకి వాతావరణ పరిస్థితులు ఏప్రిల్ 4 తర్వాత మారే అవకాశం ఉంది. ఇది అందరూ రైతులు గమనించగలరు. సో మరొక 8 రోజుల పాటు అంటే ఒక వారం రోజుల పాటు ఎండలు కొనసాగి తర్వాత మనకి వర్షాలు అనేవి మరలా ఉండే అవకాశం ఉంది. ఆ వర్షాల గురించి ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయో అది నేను నెక్స్ట్ వీడియోతో చెప్తాను. ప్రజెంట్ ఈ వీడియోలో అయితే మనకి అంటే ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో అంటే అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో మనకి ఏప్రిల్ 4 తర్వాత వర్షాలు ఉండే సూచనలు కనిపిస్తుంది, థండర్ స్టార్మ్స్ అంటాము. సో ఈ వర్షాలు ఏప్రిల్ 4 తర్వాత ఏ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది నేను నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. ప్రజెంట్ ఈ వీడియోకి అయితే మాత్రం అలర్ట్ ఏంటంటే సమ్మర్ వేడి అంటే అధిక ఉష్ణోగ్రత అయితే మరొక వారం రోజుల పాటు తీవ్రంగా ఉంటాయి. దాంతో పాటుగా వర్షాలు అయితే మాత్రం మనకి 4వ తారీఖు తర్వాత ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ వీడియో అయితే దాని గురించి చెప్తాను. ప్రెసెంట్ అయితే నేను ఇంకా క్లారిటీగా ఏ డిస్ట్రిక్ట్లో ఎంత వర్షం పడుతుందో ఈ వీడియో అయితే చెప్పదలుచుకోలేదు. సో రైతులు ఏమైనా పనులు ఉంటే మాత్రం, ఏమైనా కోతలు ఉంటే కనుక అన్ని పనులు చూసుకోండి. 4వ తారీఖు తర్వాత కొంచెం వర్షాలు అనేవి ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ అండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.